మేడం అయితే ఇప్పుడు మీరు ఇది ఓన్లీ మనకి ఈ హెచ్ఎండిఏ పరిధిలోనే జరుగుతుంది, హైడ్రా చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ పరిమితిలో చాలా రీసేల్ ప్లాట్స్ కానీ హైరైజ్ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి మనం ఒక సెకండ్ సేల్కి వెళ్ళినప్పుడు, సెకండ్ కొనాలని వెళ్ళినప్పుడు బట్ అక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన ఏముంటాయి డాక్యుమెంట్స్ పరంగా? ఫస్ట్ ఈసీ చూసుకోవాలండి, సేల్ డీడ్ చూసుకోవాలి, ఈసీ చూసుకోవాలి. ఈసీ చూసుకున్నామంటే మనకు ఆ ప్రాపర్టీ మీద ఏమేమి లోన్స్ ఉన్నారు, ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఇవన్నీ మనకు వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్. ఆల్రెడీ ఒకవేళ బ్యాంక్ లోన్ ఉంది అనుకోండి ఇంకా ఈజీ ఉంటుంది. ఒక బ్యాంక్ అంత ఈజీగా లోన్ ఇవ్వదు కాబట్టి సో బ్యాంక్ లోన్ ఉంది అంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ జెన్యూనిటీగా కన్సిడర్ చేయండి. ఆల్రెడీ రీసేల్కి వెళ్తున్నప్పుడు డాక్యుమెంట్స్ అన్ని క్లియరే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ప్రిలిమినరీ లీగల్ రిపోర్ట్ తీసుకోండి, కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి. దానికి అనుగుణంగా ఆ ప్రాపర్టీ మీద ఎలాంటి అలిగేషన్స్ ఉన్నాయనేది మనకు అర్థమైపోతుంది. మేడం అయితే ఇప్పుడు హైడ్రా ద్వారా ఏవైతే అక్రమ కట్టడాన్ని కూల్చేస్తున్నారో ఆ ప్లేసెస్లో ఇప్పుడు కొంతమంది కామన్ పీపుల్ కూడా ఉంటారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు. మరి వీళ్ళకి కాంపెన్సేషన్ ఏమి ఇస్తున్నారు అక్కడ? మరి ఆ ల్యాండ్ని నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఎలా యూజ్ చేసుకోబోతుంది? సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అండి అక్కడ కామన్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు, వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటున్నారు. ఇంతకుముందు ఏంటంటే పేపర్లలో రాసుకునేవాళ్ళు, ఏమంటారు జస్ట్ ఈ ల్యాండ్ తాతల నుంచి అని, ఏమి అసలు రిజిస్ట్రేషన్ ఉండదు, ఏముండదు. కానీ వాళ్ళు అక్కడ ఉండనే ఆ స్థలంలో వాళ్ళ ఆక్యుపెన్సీలో ఉండనే ఉంటారనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు కామన్ పీపుల్ వాళ్ళకి నెసెసిటీ ఉంది అనుకుంటే వాళ్ళు 100% ఏం చేయాలి అంటే వాళ్ళకి అట్లీస్ట్ రెసిడెన్షియల్ ప్రొవిజన్ అన్నా కల్పించగలగాలి, ఏదో హౌసింగ్ స్కీమ్స్ అన్నా ఇప్పించగలగాలి. ఆ ప్లేస్ కాకపోయినా ఇంకెక్కడైనా, ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఉండొచ్చు, 15 ఏళ్ల నుంచి ఉండొచ్చు, కానీ ఎవరు అడగకపోయి ఉండొచ్చు వాళ్ళని. సో పట్టా భూములు అంటాం కదండి, అలా అనమాట. సో వేరాజ్ ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది అనుకుందాం. సో దానికి కాంపన్సేషన్ అనే దానికంటే వీళ్ళు ఎన్ఓసి ఇస్తే బెటర్. అంటే ఇప్పుడు ఈ కమిటీ ఏదైతే ఉందో హైడ్రా అనే కమిటీ ఒకవేళ అలాంటి ప్లేసుల్లో ఉన్నా సరే యాక్సెప్టెడ్ అన్న ఎన్ఓసి కనుక ఇవ్వగలిగితే అది ఫ్యూచర్కి కూడా సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. బట్ గవర్నమెంట్ ఇప్పుడు డెమాలిషన్ ప్రాసెస్లోనే ఉంది అని మనం అనుకునే దానికంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి కూడా తీసుకెళ్తారేమో. కామన్ పీపుల్, ఒక రెగ్యులర్ పీపుల్కి వీళ్ళు ఏదైనా హౌసింగ్ స్కీమ్ ఇవ్వగలుగుతారేమో కూడా మనం వేచి చూడాలన్నమాట. ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి, మేబీ వాళ్ళు దాంట్లో ఇంకేదైనా ప్రయత్నం చేయొచ్చు. లైక్ ఇప్పుడు మైత్రివనం ఎలా కట్టారు అట్లా ఏమైనా కట్టే స్కోప్ ఉండొచ్చేమో. అదంతా మనం ఫర్దర్గా, ఎందుకంటే ఇదంతా 1 month నుంచే జరుగుతుంది కాబట్టి ఫర్దర్గా ఆ ల్యాండ్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తారనేది మనం వేచి చూడాలి. పబ్లిక్ నుంచి కూడా కొన్ని ఒపీనియన్స్ వస్తున్నాయి, ఏమంటున్నారంటే కూల్ చేయడం కంటే కూడా ఆ బిల్డింగ్స్ని వాడుకోవచ్చు కదా గవర్నమెంట్, ఎందుకు అలా కూల్ చేయడం అనేది కూడా. కానీ హైడ్రా యొక్క ఎజెండా ఏంటండి, ఏవైతే ఇలా అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిల్ని డెమాలిష్ చేయడమే కదా అనేది వాళ్ళ ఒపీనియన్. కాబట్టి అందుకని అలా వాళ్ళు డెమాలిషన్కే వెళ్తున్నారు. బట్ ఇదనే కాదండి, ఇప్పుడు మనము ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్లో భూములు పోయాయి, ఇల్లులు పోయాయి, అన్నీ పోయాయి. ఇప్పుడు సిటీలో కూడా ఎక్కడైనా ఫ్లైఓవర్ వస్తుంది అనుకోండి, మాస్టర్ ప్లాన్ ఐడియా లేకుండా రోడ్డు మీద వరకు వచ్చేసి ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరూ ఇచ్చేశారు కదా. ఇప్పుడు ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కూడా మనం తీసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ ఎక్కడి వరకు ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. సో అలా మనకేంటంటే డెవలప్మెంట్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం కోసము అవసరమైతే ఇల్లులు పోయిన రోజులు ఉంటాయి. అది జెన్యూన్గా అనుకోండి గవర్నమెంట్ కొంచెం కాంపన్సేట్ చేస్తుంది, లేదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే డెమాలిష్ చేస్తుంది, అలా అన్నమాట.